పెనవేసుకున్న అనుబంధాలు, ఆకలినే మరిపించే ఆటపాటలు మరిచిపోయి తీరాలమ్మా, నువ్వు మరచిపోయి తీరాలమ్మా. చెయ్యాలని మనసున్న చేతకాని వాళ్ళము, పెట్టాలని ఉన్న నిరుపేదవాళ్ళము. ఈ మట్టిలోన ఏకమైన మీ అమ్మా నాన్నల చల్లని దీవెనల నీకు శ్రీరామ రక్షగా. వెళ్ళొస్తాను, ఇవ్వు. రేయ్ పిల్లలు, అందరికీ చెప్తున్నాను, ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటానులే, సరేనా? సరే అక్క. మా అత్తయ్య సావిత్రి పోలికతో ఉన్నామన్న ఒకే ఒక కారణంతో నేను క్షమిస్తున్నానే, లేకపోతే నేను నీకోసం ఇంతసేపు వెయిట్ చేయడమా? ఏయ్, ఏంటి నా గురించి ఏదో అనుకుంటున్నావు? అబ్బే అదేం లేదండి, మీరు తొందరగా వస్తే మిమ్మల్ని తొందరగా దింపి నేను బయటికి వెళ్ళాలి. అలారా? జాగ్రత్త అమ్మా. అంజలి, జాగ్రత్త అమ్మా. వెళ్ళొస్తాను వాసు. మంచిదమ్మా. రా వెనక్కి కూర్చో. నేను ముందే కూర్చుంటాను, ఎందుకంటే నా బండి నేనే నడుపుతాను కాబట్టి. మరో ముక్క ముందే చెప్తే నేను ఇంతసేపు వెయిట్ చేసేవాడిని కాదు కదా. ముఖ్యమంత్రి వెళ్ళేటప్పుడు ఒక కారు ముందు వెళ్తుంది, అలా నువ్వు ముందు వెళ్తూ ఉండు, నేను వెనకొస్తాను. ఏంటి, నేను ముందెళ్ళాలా? ముందే వెళ్ళాలి. ఏ సోగ్గాడా, వెళ్ళేది ఇటు కదా, కారు తిప్పి పెట్టు. చెప్పింది నీకే, పెట్టు. తీ. ఏమైంది? టైర్ పంచర్ అయింది. కారు నడవదా? ఈ మాత్రం దానికి అంత మెహర్బానీ ఏంటి? రా. బ్యాగ్ పట్టుకో. నువ్వు డ్రైవ్ చేస్తే నేను వెనక్కి కూర్చోవాలా? దిగు, నేను నడుపుతాను. అదేం కుదరదు, కూర్చో. బాబు, మా అమ్మాయి కొంచెం అల్లరి పిల్ల, తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే క్షమించండి బాబు. వాసు, ఇంక చాలు, మమ్మల్ని వెళ్ళనివ్వు. వెళ్ళొస్తాను వాసు. రేయ్, వెళ్ళొస్తాను రా. టాటా. బాబాయ్, పిన్ని, బాబయ్య, వస్తాను, వెళ్ళొస్తాను. జాగ్రత్త అంజలి. ఓయ్. చెప్పింది నీకే, కూర్చో. బాయ్.
యశోదా బాయ్. అలాగేనా బాయ్ వాసు. బండి దిగు. చెప్పేది నీకే, దిగు. మగాళ్ళ కూర్చోవద్దు. ఆడపిల్లల 2 కాళ్ళు ఒకే వైపు పెట్టి అమ్మాయిలా కూర్చో. ఏంటి అమ్మాయిలా కూర్చోవాలా? ఉమ్, నువ్వు అమ్మాయివే కదా, అదేదో నువ్వు వెనక కూర్చో, నేను నడుపుతాను. అప్పుడు ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు. కూర్చో, నువ్వు వెనక కూర్చో. ఏయ్, నేను చెప్పేది నువ్వు వినాలా, నువ్వు చెప్పేది నేను వినాలా? బండి నీదా నాదా? ఆ, పెద్ద స్పోర్ట్స్ బైక్ అని. ఏంటి? బండి తమరిదేనండి. హ్మ్, అవసరం ఎవరిది? అవసరం అంటే మాదేనండి. అతిథెవరు? అతిథంటే ఇంకెవరండి, తమరేనండి. స్వాగతం అండి, సుస్వాగతం అండి. ఏంటి, నన్ను చూస్తుంటే వెటకారంగా ఉందా? కారంగా ఉంది, కాలుతుంది. అబే అదేం లేదండి. దారిలోనే నాకు మర్యాద లేకపోతే ఇక ఇంట్లో ఏం దొరుకుతుంది? ఇదేదో తేడాగా ఉంది. నేను రానని మీ చంద్రమావితో చెప్పేసేయ్. వస్తాను. నా బ్యాగ్ ఇటు ఇచ్చేయ్. ఆ బ్యాగ్ ఇటీ. ఆ, అయితే వెళ్ళు. వెళ్ళు, వెళ్ళు. సొగ్గడా, ఇక్కడ రోడ్ బాగోలేదు, కుదుపులుంటాయి, జాగ్రత్త. నా మీద నీకు ఆ మాత్రం అభిమానం ఉన్నందుకు చాలా థ్యాంక్స్. దర్జాగా కార్లో వెళ్ళడమే కాదు, ఇలాంటి బండిలో వెళ్ళడం కూడా నేర్చుకో. ఎలా ఉన్నాడు? ఏంటి బాస్? నన్ను ఇలా చూస్తే అందరు నవ్వుతున్నారు. పండాపు. చా, నువ్వు పెద్ద ప్రేమ దేశంలో అబ్బాస్ అని అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారు. ఒకసారి అద్దంలో నీ మొహం చూసుకుంటావా? ఏయ్, ముందు బండాపు. ఆపు, 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 ఆపు. ఛే, అయ్యో, దిగో. ఎంత? 20 రూపాయలమ్మా.
నీకు ఇది కావాలా? పోనీ. తొందరగా వస్తావా? బండి నడపాల్సింది నేనే కదా, నడుపుతూ ఎలా తినమంటావు? తిన్నాకే మనం వెళ్దాం. ముందు డబ్బులు ఇవ్వు. పర్సు కార్లో మర్చిపోయాను. ఒక ఆడపిల్లని, అందమైన ఆడపిల్లని తీసుకెళ్తున్నప్పుడు దారిలో ఖర్చులు ఏమైనా ఉంటాయేమో అన్నా కొంచెమైనా ఆలోచన లేదా నీకు? ఇలాగేనా ఒక ఆడపిల్లని తీసుకెళ్లేది? నేనే నిన్ను తీసుకెళ్ళడం లేదు, నువ్వే నన్ను తీసుకెళ్తున్నావు. అయినా నిన్ను నువ్వు ఆడపిల్ల అనుకుంటే సరిపోదు. ఏయ్, నేను నీకు ఆడపిల్లలా కనిపించట్లేదా? ఇదే మాట మీ చంద్రమావితో చెప్తానుండు. అమ్మా తల్లి, అంత పని చేయకమ్మా. ఏదో బుద్ధి గడ్డి తిన్నాను. క్షమించమ్మా, క్షమించు. అలా రా దారికి. తక్కే. ఎవరమ్మా సారు? ఆ? సార్ కాదు, అలా చూసుకుంటున్నానన్నమాట. అవునా? నేను వస్తాను. మంచిదమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? తప్పుకో. కూర్చోడానికి వస్తున్నావేంటి? ముందుకి ఇక్కొట్టు. కూర్చో. ఏంట్రాడు ఆడపిల్ల కూర్చున్నాడు? ఆ మొక్కజొన్నలు అమ్మేవాడు నిన్నేదో అడిగాడు. ఏదో అడిగాడు, ఏదో చెప్పానులే. ఇప్పుడు దాని గురించి నీకెందుకు? వాడు నా గురించే ఏదో అడిగాడు, అవునా? నీ గురించే అడిగాడు. ఏమడిగాడు? ఎవరు సారు అని అడిగాడు. దానికి నువ్వేం చెప్పావు? నేనేదో చెప్పానులే. ఇప్పుడు దాని గురించి ఎందుకు? నేనేం చెప్పానో చెప్తే నీకు కోపం వస్తుంది. ఎందుకులే, వదిలే. ఏంటి వదిలేసేది? నాకు తెలియాలి. చెప్పు, ఏమన్నావు? అయ్యో, మా ఇంటి పనివాడు అని చెప్పాను. ఏంటి? నేను పనివాడినా? నేను నీకు పనివాళ్ళ కనిపిస్తున్నానా? అబ్బో, నువ్వు పెద్ద పవన్ కళ్యాణ్ అని ఓ తెగి ఇదైపోతున్నావేంటి? నేను నిన్నేమి పనికి మాలిన వాడివి అని ఏం అనలేదు. దానికి సంతోషించు. ఏదో చంద్రమావయ్య తీసుకురమ్మన్నారు కదా అని ఆయన మీద గౌరవంతో వచ్చానే గాని నీతో మాటలు పడాల్సిన అవసరం నాకు లేదు.
ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో, ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో తెలుసుకో. ఏంటి ఏంటేంటి ఏ అర్థం కాలేదా? ఎవరిని ఎలా గౌరవించాలో తెలుసుకో. ఓహో, గౌరవించడం అంటే ఎలాగా? నువ్వు రాగానే చేతులు జోడించి నీకు నమస్కారం పెట్టి నువ్వు బయలుదేరమని చెప్పగానే చిన్న పిల్లల చేతులు కట్టుకుని నీ వెనకాలే రావాలా? ఓయ్, అవన్నీ ఈ శివంగి దగ్గర నై చల్తా. ఎవరికి ఇజ్జత్ ఇవ్వాలో ఎవరి ఇజ్జత్ తీయాలో ఈ శివంగికి బాగా తెలుసు. ఉన్నట్టుండి ఆ తెలంగాణ యాస ఏంటి? బిడ్డా, ఈ శివంగి తెలంగాణ ముద్దు బిడ్డ. నన్నేమైనా అనుకాని నా భాషని మాత్రం ఏమీ అనకు. మన ఇద్దరి మధ్య ఈ గొడవలన్నీ ఎందుకు గాని? నీకు నాకు అస్సలు సింక్ అవ్వదు. నన్ను వదిలే, నేను నడిచే వస్తాను. నువ్వు వెళ్ళు. వెళ్ళవమ్మా, వెళ్ళు. నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు బిడ్డా. ఒక్కసారి అలా చూడు. ముఖ్యమంత్రి గారి ఇల్లు ఇదే. తాతయ్య, అంజలి ఇంకా రాలేదా? వచ్చేస్తుంటారమ్మా, దారిలో ఉండుంటారు. నర్మదా, అత్తయ్య టాబ్లెట్లు వేసుకుందా? వేసుకుంది తాతయ్య, కాస్త కుదుట పడింది. రవి, గుడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్ పెద్దనాన్న. అదేంటమ్మా? రాత్రంతా నాకు నిద్రే లేదు, ఒకటే పీడకలలు. పీడకలేంటమ్మా? అన్నీ నీకు వివరంగా చెప్తే కానీ అర్థం కాదా? పీకల్లోతు కోపంతో పడుకుంటే పీడకల్లే వస్తాయి. ఈ ఇంట్లో నువ్వు ఒక్కడే ప్రశాంతంగా పడుకుంటున్నావు, మాకెవరికి నిద్రలేవు. మావయ్య, మామయ్య అంటూ ఓవర్ యాక్టింగ్ వద్దు బామర్ది. నువ్వేదో కొత్త పెళ్లి కొడుకు పోయినట్టు హారతిచ్చి లోపలికి పిలవాలా? వచ్చి తగలడు.